అభివృద్ధికై ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం గురించి SS9 న్యూస్ ఛానల్ ద్వారా మీకోసం 2019-20 నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చి విద్యార్థుల సంఖ్యలు పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టారు. మొదటి ఫేజ్లో 15,717 పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న 44,512 పాఠశాలకు ఈ ప్రాజెక్టును వర్తింపజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా అందరూ చదువుకునేలా ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు, సమాజంలో గౌరవం పెంచేలా ఉండాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. నిరుపేద విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆత్మాభిమానం, గౌరవం పెంచేలా ఈ కార్యక్రమం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళకి జీవం పోసేలా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు మౌలిక వస్తువులు దశల వారీగా ఏర్పాటు చేయుటకు నాడు నేడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ స్కీమ్ కింద టాయిలెట్ల నిర్మాణం, ట్యూబ్ లైట్లు, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు సిబ్బంది కోసం ఫర్నిచర్ ఏర్పాట్లు, పాఠశాల అందంగా తీర్చిదిద్దేగా పెయింటింగ్స్, ఆకుపచ్చ శుద్ధ బోర్డుల ఏర్పాటు, ఇంగ్లీష్ సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ బోధనా పద్ధతులు మరియు ప్రతి పాఠశాల కాంపౌండ్కు కూడా ఏర్పాటు. వీటి కోసం 2019-23 గాను 12,000 కోట్ల బడ్జెట్తో నిర్మించుతున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవడం కోసం SS9 న్యూస్ ఛానల్ వెలిగొండ్లలోని వేమన ZPH హై స్కూల్ను సందర్శించడం జరిగింది.
హాయ్ నమస్కారం అండి. నేను నవాబ్ జాకిర్ హుసేన్ మాట్లాడుతున్నాను. సో SS9 నుంచి ఈరోజు వెనిగల్లు అనేటటువంటి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా నాడు నేడు ప్రోగ్రాం కింద సో ఏదైతే జగన్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి పాఠశాలల మరమ్మతుల కోసం కానివ్వండి, సైన్స్ ల్యాబ్స్ కోసం కానివ్వండి, అదేవిధంగా సో ఏ సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులు సో ఏ విధంగా వారి యొక్క కెరీర్ను డెవలప్మెంట్ చేసుకుంటున్నారు, అందులో భాగంగా సో ఇక్కడ మేము ఈరోజు వెనిగల్లు సో జడ్పీహెచ్ హై స్కూల్ నందు మేము వచ్చి ఉన్నాము. ఇక్కడ సైన్స్ ఫేర్కి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు గత నెల సైన్స్ దినోత్సవం నాడు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇక్కడ వారు ఇంకా సో మాకు కూడా వాళ్ళ ప్రదర్శన చేసి చూపించడం కోసం ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మాస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, నాడు నేడు ప్రోగ్రాం కింద మీ స్కూలు చాలా బాగా డెవలప్ అయినట్లు మాకు కనబడుతుంది. వాస్తవంగా ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలనుకుంటున్నారు చెప్పండి సార్. నాడు నేడు ప్రోగ్రాం కింద ఇక్కడ మరి ఫస్ట్ ఫేజ్ కింద సెలెక్ట్ అయినటువంటి ఇందులో భాగంగా అనేక రూమ్స్ వచ్చేసరికి మాకు డెవలప్ అయ్యాయి. దీంతో పాటుగా ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతకుముందు కింద ఉండేది ల్యాబ్, ఇప్పుడు పైకి మేము తీసుకొని వచ్చాము. చక్కగా స్పేషియస్గా ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ వచ్చేసరికి పిల్లలు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాకుండా స్కూల్ డెవలప్మెంట్ మాత్రం కాకుండా సో అనేక రకాలుగా విద్యార్థులకు అనేక పథకాలు దగ్గరకు రావడము, సో అదేవిధంగా ప్రభుత్వం వారికి విద్య కోసం చేతునివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జగన్ గారు చేపడితే బాగుంటుంది, మీరేమన్నా చెప్పగలరా? విద్యార్థులకు కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా, సకల సౌకర్యాలు సదుపాయాలన్నీ కూడా మరి పాఠశాలలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దాదాపుగా మరి మా పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, ఎటువంటి మరి సదుపాయాలు లేమి అనేటువంటిది ఈ పాఠశాలలో అయితే కనబడటం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కావాల్సిన అంటే రూమ్స్ అనేటువంటివి కానివ్వండి, లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇతర ప్యానల్స్, IFL ప్యానల్స్ కానివ్వండి, అదేవిధంగా మరి ఫ్యాకల్టీ కానివ్వండి, తగినంత ఫ్యాకల్టీ అనేటువంటిది ఇక్కడ అంటే ఉపాధ్యాయుల కొరత అనేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ దాదాపుగా 1100 స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ చేస్తున్నారు. +2 అనేటువంటిది ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మరి మా మండలంలో హైయెస్ట్ మ్యాక్సిమం మార్క్స్ ఇంటర్మీడియట్లో సాధించడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో ఈ సంవత్సరం కూడా దాదాపు 10th క్లాసు 160 మంది విద్యార్థులు మాకు ఇక్కడ స్టడీ చేస్తున్నారు. దాదాపుగా 90% మేము ఖచ్చితంగా సాధిస్తామనేటువంటి నమ్మకం ఉంది. 100%కు మేము ట్రై చేస్తున్నాము. కాబట్టి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కొరత లేకుండా మిడ్ డే మీల్ కానివ్వండి, లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి కానివ్వండి, ఏమి కూడా ఇక్కడ లోడ్ అనేటువంటిది మాకు కనిపించడం లేదు. గతంలో ఏ విధంగా ఉండేటివి అంటే 2019కి ముందు పాఠశాల పరిస్థితి ఏంటి, సో తర్వాత 2019 తర్వాత ఏదైతే నాడు నేడు ప్రోగ్రాం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది? గతంలో అయితే మాకు ఇక్కడ దాదాపు నేను ఇక్కడ సెకండ్ టైం ఈ పాఠశాలకు రావడం జరిగింది. గతంలో 8 years ఇక్కడే నేను పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు ఇదే స్కూల్కి రావడం జరిగింది. గతంలో మనం గమనిస్తే దాదాపు 600 స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ స్టడీ చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 1100 అయినారు. అంటే మరి ఈ 5 yearsలో ప్రోగ్రెస్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఇది ఒక్కటే చక్కని ఉదాహరణగా మనం చెప్పచ్చు. అదేవిధంగా గతంలో రేకుల షెడ్స్ ఉండేటువంటివి, స్టూడెంట్స్ కావాల్సినటువంటి నీడ్స్ ఏమి కూడా బాత్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా మిగిలినటువంటి MDMకి సంబంధించినటువంటి రూమ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, IFL ప్యానల్స్ కానివ్వండి, ల్యాబ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఫ్యాకల్టీ టీచర్ ఫుల్ఫిల్గా ఉండటం కానివ్వండి, ఇటువంటివి ఏం పరిస్థితులు లేవు గతంలో. కానీ ఈ 5 years పీరియడ్లో మరి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ కావడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఈ పాఠశాలకు సంబంధించి నీడ్ అనేటువంటిది ఏదీ లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ సార్ గారు చెప్తున్నది ఏంటంటే మా పాఠశాలకు అన్ని సౌకర్యాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో నీడ్స్ అయితే మాకు ఏది అవసరం లేదు, గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పడమే కాకుండా అప్పుడున్నటువంటి స్ట్రెంత్ చాలా తక్కువ. తర్వాత జగన్ గారు ఎక్కిన తర్వాత ఈరోజు 1000 మంది దాకా విద్యార్థులు రావడమే కాక ఇంకా ప్రమోటింగ్ కూడా మా స్కూల్ వెళ్ళడానికి అవకాశం ఉంది అనే రకంగా చెప్పడమే కాకుండా సో ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్ కూడా అన్ని రంగాలలో విద్యార్థులు ముందున్నారని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ విద్యార్థులు ల్యాబ్కు సంబంధించినటువంటి
సో కొన్ని సైంటిఫిక్ కార్యక్రమాలు రూపొందించారు. దీనికి కూడా ఇక్కడ పూర్తి స్థాయి టీచర్ల సహకారంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నీ పేరేంటమ్మా? ఏ కార్యక్రమం చేశారు మీరు? నేను టెలిస్కోప్ చేశాను. నా పేరు మానస. అది ఏ విధంగా పనిచేస్తుంది? నైట్ నక్షత్రాలు చూడడానికి చాలా బాగుంటుంది. నైట్ నక్షత్రాలు చూసేటప్పుడు ఎంతో బాగుంటుంది. దీన్ని టెలిస్కోప్ అంటారు. టెలిస్కోప్. నీ పేరేంటి? మానస. మానస ఎన్నో తరగతి చదువుతున్నావు? 8th క్లాస్. వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? లక్ష్మీ ప్రణతి. మీరేం తెలుసుకున్నారు? ఏం సమాజానికి ఇవ్వబోతున్నారు? విండ్ మిల్. విండ్ మిల్ ఏ విధంగా పనిచేస్తుందో చెప్పగలవా? విండ్ మిల్ ఇది విండ్ మిల్ ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. ఇది ఎక్కువగా గాలి వచ్చేటప్పుడు వాడితే కనుక ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. అంటే ఇది గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతూ సో యూస్ సమాజానికి పనికి వస్తుంది అనే రకంగా మీరు చెప్తున్నారు. మీ పేరేంటి? లక్ష్మీ ప్రణతి. లక్ష్మి. సో ఏదైతే విండ్ మిల్, ఈ విండ్ మిల్ అనేటటువంటిది ఉందో, సో గాలి ఎలా వీచుతుందో ఆ వీచే కొద్దీ ఇది బాగా తిరగడం వల్ల సో కరెంట్ అనేది ఇంకా ఎక్కువ ఉత్పత్తి అయ్యి సో మనకు ఉచితంగా కరెంటు తీసుకోవచ్చు, అదేవిధంగా సేవ్ చేయొచ్చు అనే రకంగా లక్ష్మి చెప్తున్నారు. థ్యాంక్ యూ. సింధు నువ్వేం చెప్పదలుచుకున్నావు? టెలిడయాస్కోప్ అది ఏ విధంగా పనిచేస్తుందో సింధుని అడిగి తెలుసుకుందాం. మనం 3 మిర్రర్స్ తీసుకొని దాన్ని కట్ చేసి మూడు ఇలా ట్రయాంగిల్ షేప్లో అతికించి దాంట్లో కొన్ని థర్మాకోల్ బాల్స్ వేసి చూస్తే డిఫరెంట్ టైప్స్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మల్టిపుల్గా కనపడుతూ ఉంటాయి బాల్స్ అండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఇందులో కనబడుతుంది. సో ఇది ఎప్పుడు నువ్వు ప్రదర్శించావు? సైన్స్ డే 28. వెరీ గుడ్. నీ పేరేమన్నావు? నా పేరు సింధు సార్, 8th క్లాస్. థ్యాంక్ యూ. మీరేం కనుక్కున్నారు? డ్రోన్ సార్. డ్రోన్. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది మీరు కనిపెట్టినట్టు? మేము సమస్యల్లో ఉన్నప్పుడు ఇది పైకి ఎగిరేస్తే అక్కడ ఉన్న తెలుసుకోవచ్చు సార్. అంటే ఈ డ్రోన్ అనేటటువంటిది ఉపయోగించడం వల్ల పైకి వెళ్ళి కింద ఉన్నటువంటి దాన్ని మనం ఏదైనా సరే కనిపెట్టవచ్చు అంటున్నాం. నీ పేరేంటి? సుహానా సార్. సుహానా ఎన్నో తరగతి? 8th క్లాస్. వెరీ గుడ్. ఒక్కసారి చూపించు ఎత్తి. రుక్సానా గారు. రుక్సానా, సో నువ్వు ఈ సైన్స్ ఫేర్లో ఏది ప్రయోగించావు, ఏది కనుక్కున్నావు, ఏది దీనివల్ల ఉపయోగం ఏంటమ్మా? టెలిగ్రామ్. ఇది దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా కనిపెడతారు. దూరంగా ఉన్నది దగ్గరగా కనబడుద్ది. దూరంగా ఉన్నది దగ్గరగా కనిపిస్తుంది. ఇదేనా అది? రైట్. సో స్వాన గారు దూరంగా ఉన్నటువంటి వస్తువును దగ్గరగా కనిపెట్టడం కోసం, రుక్సానా దూరంగా ఉన్న వస్తువును దగ్గరగా కనిపెట్టడం కోసం ఈ యొక్క సో ఇది ప్రాక్టికల్గా ఆమె తయారు చేయడం జరిగింది. రుక్సానా, మేరీ ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తున్నావు? స్ప్రింగ్ డైరెక్షన్ సార్. స్ప్రింగ్ డైరెక్షన్ ఒకసారి అక్కడ చూసి చెప్పమ్మా. అది మనం ఇప్పుడు ఏమైనా షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ కింద వాళ్ళు ఐస్కాంతంలాగా పెడతారు సార్. మనం అట్లా చెక్ చేసుకోవాలంటే వేరే దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి సార్. సైన్స్ డే సందర్భంగా చాలామంది విద్యార్థులు చాలా రకాలుగా సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి సొసైటీకి అందించాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. కావ్యతేజ. మీరు ఏం తెలుసుకున్నారు? ఏ యొక్క ప్రయోగం చేశారు? ప్లాంట్ గురించి. అది దాని గురించి చెప్పండి. ప్లాంట్ కార్బోహైడ్రేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్కి ఎలా తెలియచేయనది ఇప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ లోపల అదే నైట్ హైబ్రిడ్ చేసుకునేది అది బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది. దాని ద్వారా కార్బోహైడ్రేట్ తయారు చెప్తున్నారు. సో అది సొసైటీకి ఏ విధంగా యూస్ అవుతుంది? ప్లాంట్స్ వల్ల యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. లాస్యా ప్రియాంక వెరీ గుడ్. మీరేం తెలుసుకున్నారు లాస్యా ప్రియాంక గారు? ప్లాంట్ సార్. ప్లాంట్. ఏ ప్లాంట్ చెప్పు, దానివల్ల యూస్ ఏంటి? ప్లాంట్స్ ఒక లీఫ్లో కార్బోహైడ్రేట్స్ ఎట్లా తయారు అవ్వాలనుకుంటే లైట్ అవసరం. రైట్. సో ఏదైతే ప్లాంట్స్ సంబంధించి కార్బోహైడ్రేట్స్ అనేటటువంటి తయారు కావాలంటే ఏది అవసరమన్నావు మనం? లైట్. వెలుతురు అనేది ఉంటేనే అది ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుని ఒక చెట్టు అంటే లీవ్ అనేటటువంటి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది. నీ పేరేంటమ్మా? సౌమ్య లాస్య ప్రియాంక. మీ పేరేంటమ్మా? సాహిత్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. వెరీ గుడ్. నువ్వేం తయారు చేసావు? నేను జనరేటింగ్ సీట్స్లో డ్యూరింగ్ని ఇన్వాల్వ్ అవుతున్న హీట్ గురించి తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. అదేదో రకంగా చెప్పు. ఎలా? ఒక బౌల్ తీసుకొని అందులో జర్మేటింగ్ సీడ్స్ తీసుకోవాలి. అందులో ఒక చిన్న బేకర్ తీసుకొని సున్నపు నీళ్ళు తీసుకోవాలి. దాన్ని ఒక 4 రోజుల తర్వాత మూత పెట్టి ఉంచితే ఆ నీళ్ళు అనేవి తెల్లగా పాలలాగా తయారవుతుంది. వెరీ గుడ్. సో మేము దేనికి తగ్గేదేలా అనే విధంగా కార్పొరేట్ స్కూల్తో సమానంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు అదే ఉపాధ్యాయునులకు సో మా ఎస్ఎస్ చుట్టూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక చాలా ముందుకు మనం ఇక స్కూల్ స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ముందుకెళ్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉన్నాము. ఇక్కడ నాడు నేడు కార్యక్రమం షూట్ చేయడం కోసం వచ్చాము. SS9 తరఫున ఈరోజు ఈ యొక్క పాఠశాలను చూసిన తర్వాత గతంలో ఉన్నటువంటి పాఠశాల అంటే 2019కు ముందు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత జగన్ గారు నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేటటువంటి వాటిని ఇక్కడ మేము పూర్తి స్థాయి చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా స్టాఫ్ అంటే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ సహకరించడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనానికంటే ముందుగా పిల్లలకు బల సంవర్ధక ఆహారాన్ని ఇవ్వాలనే ఆలోచనతో భోజనానికంటే 1 గంట ముందు ఇక్కడ రాగి జావా అంటే రాగి మాల్ట్ అంటారండి. ఎందుకంటే ఇది తినడం వల్ల పిల్లలకు అంటే ముఖ్యంగా ఆడపిల్లలకు అనీమియా అటువంటి సమస్యలు రాకుండా, ఎందుకంటే వాళ్ళకి రకరకాలటువంటి డెవలప్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను గుర్తించి జగన్ గారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే రాగి జావా ఆడపిల్లలకు అదేవిధంగా పెరుగుతున్నటువంటి పిల్లలకు చాలా అవసరం కాబట్టి ఇది బోన్ డెఫిషియన్సీని అదే బలంగా ఏర్పాటు చేయడం కాక ఐరన్ కూడా ఇస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళకు శక్తి వస్తుంది. గ్లూకోజ్ క్వాంటిటీ కూడా ఉండడం వల్ల వారికి శక్తి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమము ఏదైతే భోజనానికంటే ముందు జగన్ గారు ఈ కార్యక్రమం ఇస్తున్నారో దీనివల్ల విద్యార్థులకు అంతకుముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి మీ రాగి జావా మీకు ఇస్తున్నారమ్మా? 1 year బ్యాక్ నుంచి. 1 year బ్యాక్ నుంచి. అంతకుముందు లేదు సార్. మరి ఇప్పుడు ఈ యొక్క జావా తింటున్నప్పటి నుంచి మీరు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా మీ ఆరోగ్యాలు ఉన్నాయి, ఇంకా మీకు ఇక్కడ స్కూల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? రాగి జావ అనేది హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల చాలా హెల్త్ యూజ్ అవుతుంది బాగా. జావా అనేది ఇంతకుముందు లేదు సార్. జగన్ మామయ్య వచ్చినప్పటి నుంచే మాకు జావా ఇస్తున్నారు నాడు నేడు కార్యక్రమం వల్ల. జావా ఏంటంటే కొంతమందికి బాగా యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది. కొంతమంది టిఫిన్ తినకుండా వస్తారు ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ కోసం ఇది ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల కాల్షియం ఇంకా చాలా ప్రోటీన్స్ మాకు రావడం జరుగుతుంది. ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ అన్నీ వస్తాయి సార్. దీనివల్ల కడుపు ఖాళీగా ఉండకుండా అన్నం తినే గంట ముందర ఇది ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంది. వీఆర్ హ్యాపీ సార్. వీఆర్ హ్యాపీ. వెరీ గుడ్. ఈ పథకం ఎవరు పెట్టారు తెలుసా? జగన్ మామయ్య. జగన్ మామయ్య గారు అంటే జగన్ ఎందుకో ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితేనేమి అదేవిధంగా యువతులు అయితేనేమి జగన్ మామయ్య గారు అంటున్నారు. చాలా ధన్యవాదాలు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి మీరమ్మా? థ్యాంక్ యూ జగన్ మామయ్య. థ్యాంక్ యూ జగన్ మామయ్య. థ్యాంక్ యూ జగన్ మామయ్య. థ్యాంక్ యూ జగన్ మామయ్య. ఇంకొకసారి థ్యాంక్ యూ జగన్ మామయ్య. ఇంకొకసారి థ్యాంక్ యూ జగన్ మామయ్య. జగన్ గారిని ఒక సీఎంలా కాకుండా వారి సొంత మామలా చూస్తున్నారంటే మనము ఎంతటి ఆయన అనుకుంటుంటేనే జగన్ గారి పేరు అనుకుంటూనే ఒక్కసారి మన శరీరం మీద గగురుపాటు అంటే ఈ యొక్క రోమాలు అనేటివి నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ పిల్లలను చూస్తుంటే పిల్లలు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తుంటే ఇటువంటి పథకాలు రావాలి, ఇంకా కావాలి అని చెప్పి SS9 ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది. నాడు నేడు కార్యక్రమం కింద ఏదైతే ఈ జావా అనేటటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారో దీని గురించి ఇక్కడ ఉపాధ్యాయులు గారు ఉన్నారు. సార్ మీ పేరు, ఈ యొక్క కార్యక్రమం వల్ల ఉపయోగం ఏంటి? నా పేరు దుర్గారెడ్డి అండి, సోషల్ అసిస్టెంట్ని. ఇక్కడ మా స్కూల్లో దాదాపు 1000 మంది పిల్లలు ఉంటుంటారు. ఆ పిల్లల్లో చాలామంది మరి ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా వస్తారు. అందువల్ల స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అందువలన మన సీఎం గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఆరోగ్యకరంగా ఉండటం కోసం మరియు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ రాగి జావ కార్యక్రమాన్ని పెట్టారు. ఇది 1 సంవత్సరం నుంచి నడుస్తుందండి. ఈ కార్యక్రమం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఐరన్ ఇవన్నీ వస్తున్నాయి. రక్తహీనత లేకుండా, ముఖ్యంగా రక్తహీనత లేకుండా తగ్గుతుంది. ఆ విధంగా మరి ఈ ముఖ్యమంత్రి గారు చేయటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. గత ప్రభుత్వము ఈ పిల్లలకు ఈ విధంగా ఆలోచించలేదు. ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యం గురించి జగన్ గారు ఆలోచించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సార్ ఇది పెట్టడం వల్ల, ఈ కార్యక్రమం వల్ల అమ్మాయిలలో వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఇవి చాలా వరకు తగ్గాయని చెప్పి వైద్యానికి సంబంధించినటువంటి ఒక సర్వే కూడా చెప్తుంది. దాని మీద మీరేమంటారు? రాగి జావా అనేటువంటిది ప్రవేశపెట్టడం వల్ల ముఖ్యంగా గర్ల్స్లోకి వచ్చేటప్పటికి చాలా హెల్దీగా మేము గమనించడం జరిగింది ఉండటం. గతంలో అయితే చాలా ఎనిమిక్గా ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనండి లేకపోతే ఇటువంటివి కూడా ఒక కరెక్ట్ టైంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు హెల్తీ పరంగా. ఈ రాగి జావ వల్ల ఒక ప్రోటీన్స్ కానివ్వండి, లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకు ఆ ఏజ్కి తగినటువంటి విధంగా
ఏవైతే నీడ్ అవుతాయో అవన్నీ కూడా ఈ రాగిదార ద్వారా అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఉపాధ్యాయులుగా గమనించినటువంటి అంశం మరి ముఖ్యంగా గర్ల్స్లో కనుక గమనించినట్లయితే, ఓవరాల్గా గమనించినట్లయితే ఇంతకు ముందు కంటే కూడా, గతంలో కంటే కూడా, నాటి కంటే కూడా నేడు పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ కానివ్వండి, రిమెంబరింగ్ పవర్ కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, అన్ని విధాలా కూడా విపరీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది అనేటువంటిది మేము కళ్ళారా చూసాము, ఇక్కడ గమనించాము కూడా. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు దట్ గవర్నమెంట్. సో ఈ యొక్క పథకం ఏదైతే నాడు నేడు అనేటువంటి కార్యక్రమం మొదలైన తర్వాత 2019 తర్వాత చాలా స్కూల్స్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల యొక్క స్ట్రెంత్ పెరగడమే కాకుండా ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. అప్పుడు ఉన్నటువంటి సో సీజన్లో కానీ తర్వాత 2019 తర్వాత వచ్చినటువంటి సో ఒక విధి విధానాల్లో అంటే ప్రభుత్వం పరిపాలన విధానాల్లో కానివ్వండి, విద్యార్థులకు యువతకి ఏం కావాలి, విద్యాభివృద్ధి కోసం ఏం చేయాలి అనేటువంటి ప్రతి ఒక్కటి ఆలోచించి జగన్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హ్యాట్స్ ఆఫ్. హాయ్, నేను మయాన్ జాకీర్ హుసేన్, ఎస్ఎస్ ఛానల్ నుంచి. ఈరోజు వెనిగల్ల జెడ్పీ స్కూల్కి వచ్చాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము అన్ని రంగాలలో మేము సైతం అనే విధంగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. చదువు ఒక్కటే కాదు, ఎప్పుడైతే ఈ నాడు నేడు కార్యక్రమం వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాలలో విద్యార్థులకు చైతన్యస్తున్నారు. ఇక్కడ మేము చదువుతో పాటు, ఆటలతో పాటు, క్రీడలతో పాటు అన్ని రంగాలలో కూడా మేము ముందుంటామని చెప్పడం కోసం ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. అమ్మ, మీరేం చేయబోతున్నారు? సో ఎందరో మహానుభావులందరికీ వందలాలన్నట్లు సో ఏదైతే జగన్ గారు నాడు నేడు ప్రోగ్రామ్ను ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు బాగుండాలి, అన్ని వసతులు ఉండాలి, విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం 2019లో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జెడ్పీ హైస్కూల్ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్కి సంబంధించినటువంటి డిజిటల్ క్లాస్లో మనం ఉన్నాం. చూడండి ఒకసారి విద్యార్థులు ఇక్కడ డిజిటల్ క్లాసులు బోధించడానికి మాస్టర్ గారు ఉన్నారు. సార్, మీ పేరేంటి సార్? మస్తాన్ రావు అండి. సార్, మీరు ఏ సబ్జెక్ట్ సార్? మీరు మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మస్తాన్ రావు గారు సార్ గారు ఇక్కడ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క నాడు నేడు ప్రోగ్రాం కింద డిజిటల్ క్లాసులను సో విద్యార్థులకు పరిచయం చేయడమే కాకుండా విదేశీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని ఇక్కడ వాడుకోవడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయలేదు. సో ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత డిజిటల్ క్లాసులను ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశపెట్టి విద్యార్థులైనటువంటి నిరుపేద విద్యార్థులు అనేటటువంటి ఆలోచన విధానం వారికి రాకుండా ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయిలో బాగా డబ్బున్నటువంటి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో అదే స్థాయి విద్యను అందిస్తున్నందుకు ఈరోజు డిజిటల్ క్లాస్ ఏ విధంగా ఉంటుంది అని చూడడం కోసం SS9 ఛానల్ ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. సార్, ఈ పాఠశాల యొక్క అంటే ఈ డిజిటల్ క్లాసులు జరుగుతున్న ఈ క్లాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? డిజిటల్ క్లాసుల వల్ల ప్రయోజనం ఏంటి? విద్యార్థులు ఎందుకంటే మౌఖికంగా చెప్పడం వేరు, భౌతికంగా చెప్పడం వేరు, ఇది ఎలక్ట్రానిక్ వస్తువు, దీని ద్వారా చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? డిజిటల్ చెప్పండి సార్. కొన్ని మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు కొన్ని చెప్పాలంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా కొన్ని చెప్తాము. కొన్నేమో ఇలా వీడియో చూపించడం ద్వారా చెప్పినట్టయితేనే పిల్లలకు అవగాహన ఉంటుందన్నమాట. మరి ఇలా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. అలానే కొన్ని టీచింగ్ చేయడానికి టీచింగ్ టూల్స్ కొన్ని దీంట్లో IF ప్యానల్లో ఉంటాయి. సో వాటి ద్వారా మేము టీచింగ్ ఈజీగా చేయడానికి బాగుంటుంది, పిల్లలు కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ IF ప్యానల్ని ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. దీనివల్ల గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు దీని మీద ఏదైనా మీకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత విద్యార్థులకు బోధించండి అని చెప్పడం జరిగిందా? అవును, మాకు లాస్ట్ ఇయర్ నంబూరు
ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజులు ఈ ఐఏ ప్యానల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నేర్చుకొని ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ వీడియోస్ వాటి ద్వారా నేర్చుకొని మనం వీళ్ళకి ఇంకా తేలిగ్గా అర్థమయ్యే విధంగా బోధించడానికి ఐఏ ప్యానల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యానల్ ఉపయోగించి మీరు విద్యార్థులకు ఏ విధంగా క్లాస్ చెప్పగలరో ఒక్కసారి ఎస్ఎస్ ఛానల్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది సార్. మీరు ప్రొసీడ్ కండి సార్. ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద both cone and cylinder is the same, then volume of the cone is the 1/3 of the volume of the cylinder. Today I am going to explain this formula through video. So I am displaying the video YouTube channel. Look at this. In this video we'll demonstrate the ratio of a volume of a cone and a volume of a cylinder. We have a cone and a cylinder with the same diameter and height. The cylinder is filled exactly with 3 full cones of water. One time, this is the second time, okay na? The volume of the cone is 1/3 of the volume of the cylinder. So what do you observe? If the radius and height of the cylinder and cone are same. Radius, height రెండు కూడా ఒకే లెవెల్లో ఉంటే ఈక్వల్గా ఉంటే కనుక ఏమవుతుంది? ఇక్కడ 3 టైమ్స్ వాటర్ ఏం చేశారు, కోన్లో 3 టైమ్స్ నింపి దాంట్లో పోస్తే అది నిండిపోయింది అనమాట. సో వాట్ యు అబ్జర్వ్? ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ద 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, ఆర్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3 టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్. Got it? So what is the formula for volume of the cylinder? 1/3 pi r square. Volume, I am asking volume of the cylinder. Pi r square. Pi r square h. What is r? R is the radius. What is the value of pi? 22/7. What is here? H refers height of the cylinder. Height of the cylinder. Then what is the volume of the cone? 1/3 pi r square h. What is the volume of the cylinder? Pi r square h. What is the r refers? Radius of the cylinder. What is h refers? Height of the cylinder. Pi means 22/7. So then what is the, have you observed this video? You have watched this video, right? So what is the volume of the cone? 1/3 pi r square h. Why? Because if you fill the water in the cone 3 times, అంతేనా? 3 times కోన్లో పోసి అది సిలిండర్లో పోస్తే అదేమైతే సిలిండర్ నిండిపోయింది. దాని అర్థం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ద 3 times వాల్యూమ్ ఆఫ్ ద కోన్, ఆర్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ద 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. Radius. This is height. This is height of the cylinder. Radius of the cylinder. So what is the volume of cylinder? Volume of cylinder equal to pi r square. Volume of cone equal to 1/3 volume of
cylinder. That is 1/3. Volume of cylinder means biasphere. జగన్ గారు నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో నువ్వా నేనా అనే విధంగా కాకుండా నిరుపేద మధ్యతరగతి అదేవిధంగా ఉన్నత వర్గం అనేటటువంటి తేడా లేకుండా ఈరోజు సో నిరుపేద విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో సైతం డిజిటల్ క్లాసును ప్రవేశపెట్టి ఆయన సో విద్యార్థులకు చాలా సులభతరమైనటువంటి విధానంలో విద్యను నేర్చుకోవడానికి సహకరించాడు. కాబట్టి పిల్లలు మనమంతా ఏం చెప్పబోతున్నాం జగన్ గారికి? ఏం చెప్పబోతున్నాం? థ్యాంక్ యూ జగన్ మామయ్య. ఏం చెప్పబోతున్నా? దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ఆర్ట్స్. ఆర్ట్లో ఏ పార్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. దేర్ ఆర్ 4 chambers. One chamber is art, two chambers, 2 walls, and major arteries and veins. These are all the 4 chambers that is divided into a septa through the septa. This is upper chambers is called auricles. Lower chambers is called ventricles. The upper chambers, the right side upper chamber is into the chamber right atrium, and left side of the atrium is equal to left atrium. The left ventricle is left side, and the right side is the lower chamber is called right ventricle. The right side of the heart, the functions of the circulatory system is the right side chambers is the pumping the impure blood, that is deoxygenated blood. Is the flow the blood, the pure blood, that is oxygenated blood. The oxygenated blood flows from heart to body parts. The right side of the chambers collect the blood from body parts to heart. The impure blood, that is called body parts which is collect the blood, that is impure blood. The right side of the chambers, that is right atria and right ventricle. ఎస్ఎస్ ఛానల్ నుంచి మీ దగ్గర రావడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదైతే 2019కి ముందు 2019 తర్వాత విద్యా విధానంలో ఉన్నటువంటి మార్పుల గురించి సర్వే చేయడం కోసం ఎస్ఎస్ ఛానల్ ద్వారా ఆన్ జాకిర్ హుసేన్ అనే నేను, మహేష్, సాయి మా ఒక టీం మీ వద్దకు రావడం జరిగింది. కేవలం మీ వద్దకే కాదు, రాష్ట్రంలో చాలా స్కూల్లో మేము పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది. నాడు నేడు అనేటటువంటి కార్యక్రమం గురించి ఈ డిజిటల్ క్లాసులు ఇంట్రడక్షన్ అయిన తర్వాత మీ విద్యా విధానంలో ఎటువంటి మార్పు వచ్చింది, ఆ మార్పులో మీరేం తెలుసుకున్నారు, అదేవిధంగా ఈ విద్యను బోధించుటకు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఇది ఏ విధంగా తోడ్పడుతుందో మీరు సార్ ఒక డిజిటల్ క్లాస్ మీకు ఈ విధంగా ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, దీని ద్వారా పిల్లలకు ఏమాత్రం ఉపయోగం ఉందో చెప్పగలరా? చెప్తాం సార్. ఇది డిజిటల్ క్లాస్ రూమ్ రాకముందు మేము ఒక క్లాసుని డీల్ చేసేటప్పుడు ఆ క్లాసు బ్లాక్ బోర్డ్ మీద ఒక డయాగ్రామ్ గీసి ఆ డయాగ్రామ్ని చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది, వాళ్ళకి అర్థం కావాలన్నా చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత 2019 నుంచి ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా ప్యానల్ బోర్డ్స్ వచ్చిన తర్వాత మేము వీడియోస్ని క్రియేట్ చేసుకొని ఆ వీడియోస్ని ఇక్కడ పెన్ డ్రైవ్లో కానీ డైరెక్ట్గా బైజూస్ యాప్ నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఆ లెసన్ని ఏదైతే పిల్లలకు చెప్తామో చాలా పర్ఫెక్ట్గా ఈ ఆడియో ద్వారా మరియు వీడియో ద్వారా వినటం వలన పిల్లలు తొందరగా అర్థం చేసుకోగలుగుతున్నారు. విషయం ఏంటంటే పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు అని చెప్పి మీరు చెప్తున్నారు. అంతకుముందు అంటే 2019 నాడు నేడు ప్రోగ్రాం రాకముందు అప్పుడు పరిస్థితులు అంటే టీచింగ్లో ఇప్పుడు మీరు చాక్ పీస్ తీసుకొని రాయాలి, దాంతో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనేటటువంటిగా విషయం మాకు తెలిసింది. దీనివల్ల పిల్లలు 90% సక్సెస్ అవుతున్నారా, 100% సక్సెస్ అవుతున్నారా, లేకపోతే 60-70నా
ఈ ఎంతవరకు వీళ్ళకు రీచ్ కాగలుగుతుంది? అబోవ్ 90% వరకు పిల్లలు అచీవ్ చేయగలుగుతున్నారు. లెసన్ అర్థం చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న విషయాన్ని మనకి ఎఫ్ఏఎల్ ద్వారా కానీ, అంటే ఫార్మేటివ్ ఎగ్జామ్లో కానీ, సమ్మేటివ్ ఎగ్జామ్లో కానీ ఒక డయాగ్రామ్ను గీసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, ఇక్కడ ప్యానల్స్ ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇచ్చారు. 90% అబోవ్నే వాళ్ళు అచీవ్ అయ్యారు. అంతకుముందు బ్లాక్ బోర్డ్ ద్వారా చెప్పేది ఒక 50% అయితే ఇప్పుడు అబోవ్ 90% వాళ్ళలో రెస్పాన్స్ రావటం కానీ, వాళ్ళ నేర్చుకున్న విషయాన్ని ఎగ్జామ్లో చూపించడం కానీ, తర్వాత క్రియేటివ్ ద్వారా వాళ్ళు కూడా కొత్త విషయాలను తెలుసుకోవడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా ఏదైతే పిల్లలు ఇవి తెలుసుకుంటున్నటువంటి విషయాలు క్షుణ్ణంగా పేపర్ మీద రాయగలుగుతున్నారా? గతంలో ఇంతకు ముందు పోయినటువంటి బ్యాచ్ కానివ్వండి, ఇప్పుడు 10th క్లాస్ బ్యాచ్ కానీ, వాళ్ళు సక్సెస్ రేట్ ఏమాత్రం ఉంది సార్? సక్సెస్ రేట్ వచ్చేసరికి 90% అబోవ్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డిజిటల్ ప్లానర్స్ నుంచి కానీ, లేదా బైజూస్ యాప్స్ నుంచి కానీ నేర్చుకున్న విషయాల్ని వాళ్ళ నోట్స్ ద్వారా రాసుకోవటం కానీ, డయాగ్రామ్స్ ఇక్కడ చూడటం ద్వారా వాళ్ళు చాలా చక్కగా డయాగ్రామ్ డ్రా చేయటం కానీ, దాని గురించి స్ట్రక్చర్ వివరించడం కానీ 90% వరకు చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం విద్యార్థులకు వెళ్తున్నాం. విద్యార్థులకు వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. మీకు ఇది ఏదైతే సారోలు డిజిటల్ బోర్డు ద్వారా చెప్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుందా? మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్. ఇప్పుడు సార్ గారు ఏదైతే గుండె పనితనం అంటే ఈ కవాటాల గురించి, బ్లడ్ సర్క్యులేషన్ గురించి, లెఫ్ట్ రైట్ ఏదైతే చెప్పారో అవంతా నీకు క్లియర్గా అర్థమవుతుందా? క్లియర్గా అర్థమైంది. సార్ ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో అర్థం చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను. రైట్, అర్థం వాస్తవా? వెరీ గుడ్. ఇదంతా ఎవరు ప్రవేశపెట్టారు ఈ పథకం నాడు నేడు అనే ఈ డిజిటల్ క్లాసులు? ఎవరి ద్వారా మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు? ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ఎవరి ద్వారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అంటే ఆయన ప్రవేశపెట్టాడు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ. సో జగన్ను అందరూ మీ స్టూడెంట్స్ మామయ్య అంటారు. ఇది నిజమేనా? నిజమేనా? నిజం సార్. మీ పేరేంటి? లక్ష్మీ నరసింహారెడ్డి. మీరు ఇంకా జగన్ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇంకా విద్యా విధానంలో మార్పులు రావాలి, మా భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటున్నారా? అవును సార్. నీ పేరేంటి? లక్ష్మీ నరసింహారెడ్డి గారు. సో మీరు ఇంకా బాగా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నీ పేరేంటి? షేక్ సమీర్. చెప్పండి, ఎలా ఉంది చదువు? చాలా క్లారిటీగా ఉంది సార్. చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు సార్ డిజిటల్ బోర్డు మీద చెప్తున్నటువంటి అర్థం అవుతున్నాయా? ఎస్ సార్. వెరీ గుడ్. సో అదేవిధంగా ఇక్కడ మరికొద్ది మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు లావణ్య గారు, ఇప్పుడు ఏదైతే డిజిటల్ క్లాసులో మీరు వింటున్నారో అదంతా మీకు క్లారిటీగా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇంకా మీరు జగన్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా కోరుకుంటున్నారా? అంటే అవునా? చాలా. అదేవిధంగా మీరు ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా వెళ్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అంటే ఇంతకుముందు కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యేవారు వాళ్ళు, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు మాకంటే బాగా చదువుతారు, మాకంటే ఇటువంటి సౌకర్యాలు మాకు లేవు ఏవి అనేవారు. కానీ ఇప్పుడు మీకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ? ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. వాస్తవమేనా? ఏ కార్యక్రమం ద్వారా ఇచ్చారు? నాడు నేడు కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ. నాడు నేడు కార్యక్రమం ద్వారా సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి ఇక్కడ విద్యార్థులు కూడా సో జగన్ అనుకుండా, ముఖ్యమంత్రి అనుకుండా మామయ్య అంటున్నారు. థ్యాంక్ యూ జగన్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెనిగంట్ల హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కొన్ని గేమ్స్లో అంటే స్పోర్ట్స్లో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ వాళ్ళకు పూర్తి స్థాయి చేయుతనివ్వడం వల్ల వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. ముఖ్యంగా ఇక్కడ డ్రిల్ సార్ ఉన్నారు. అదేవిధంగా నేషనల్కు గేమ్ ఆడినటువంటి విద్యార్థులు. నీ పేరేంటేనన్నా? యశ్వంత్ రెడ్డి. మీ పేరు? వీళ్ళు ఇంకా మీ పేరమ్మా? మీ పేరు? అక్షర. నీ పేరు?
తరుణ్. సో వీళ్ళు కాక ఇంకా కొద్దిమంది ఉన్నారు, త్వరలో రాబోతున్నారు మనతో పాటు. సో వీళ్ళు నేషనల్ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి గేమ్ ఆడటమే కాకుండా ఈ పాఠశాలకు, ఈ జిల్లాకు, అదేవిధంగా రాష్ట్రానికే పేరు తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మాస్టర్ గారు అంటే వరప్రసాద్ సార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సో వారు ఏ విధంగా విద్యార్థులకు చైతన్యస్తున్నారు, అదేవిధంగా నాడు నేడు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ను వాళ్ళు ఏ విధంగా స్పోర్ట్స్ కూడా ఏదైనా సో బడ్జెట్ కేటాయించారా, అదేవిధంగా చేయూతను ఏ విధంగా ఇస్తున్నారు, ఇంకా స్పోర్ట్స్ వాళ్ళు ఏ విధంగా ఈ స్కూల్ని తీసుకెళ్ళి బాగా ఆటాడించడానికంటే వాళ్ళు జిల్లా స్థాయిలో సో ఈ ఆటలే కాక ఇంకా ఏమన్నా ఆటలు ఆడిస్తున్నారా అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మేము SS9 ఛానల్ నుంచి వచ్చాము. సార్, సో ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో చాలా ఆటల్లో ముందున్నారని విన్నాము. సో ప్రస్తుతం మీరు ఇంకా ఈ విద్యార్థులను ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఎటువంటి గేమ్స్లో వీళ్ళని నిష్ణాతులు చేయాలనుకుంటున్నారు? సార్ నా పేరు వరప్రసాద్ అనే, PET జిల్లా పరిషత్ హై స్కూల్ వెనిగండ్ల. మరి ఈ రోజునున్న పరిస్థితులు, విద్యా వ్యవస్థ చూస్తున్నట్లయితే అంతకుముందు ఇప్పుడు మనం ప్రభుత్వం చేపట్టిన విధంగా నాడు నేడు అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేదానికి మా స్కూల్ విద్యార్థులే దానికి నిదర్శనం అని చెప్పగలను. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన పరిస్థితులు అంటే ఆన్లైన్లో క్లాసులు కానివ్వండి, అలానే విద్యార్థులకు ఆటలకు కావాల్సిన విధంగా వాళ్ళకి డైట్ ఇవ్వటం, అంటే మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అందించడంతో పాటు మరి మార్నింగ్ టైము వీక్లీ ట్వైస్ రాగి జావ అందించడం, స్వీట్ రైస్తో పాటు స్వీట్ అందించడం, పిల్లలకు కావాల్సిన పోషకాలు సరైన విధంగా అందడం వల్ల పిల్లల్ని మేము ఈ విధంగా ముందుకు రాణించగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మా పిల్లలు మా స్కూల్ నుండి దాదాపు ఒక 5 నేషనల్కి సెలెక్ట్ అయి ఉన్నారు వివిధ గేమ్స్లో. అలానే స్టేట్కి 14 మంది వరకు, జిల్లాకి 26 మంది వరకు సెలెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడున్న అన్ని గేమ్స్లో, ఇంచుమించు అన్ని గేమ్స్లో. అలానే మాకున్న గర్వకారణం ఏంటంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల దృష్ట్యా ఇక్కడున్న పేదరికాన్ని అధిగమించి మరి ఈ పిల్లలకు అందించాల్సిన పోషక విలువలు వాళ్ళ పేదరికంతో దాన్ని అధిగమించడానికి పిల్లలకి చేపట్టిన మధ్యాహ్న భోజన పథకంతో ఇచ్చే న్యూట్రిషన్ వల్ల మేము ముందుకు వచ్చామని తెలియజేస్తూ, అలానే ఈ గ్రామస్తుల సహాయ సహకారాలు, మా ప్రధానోపాధ్యాయులు గారి ప్రోద్బలం, మరి మాకు ఉపాధ్యాయుల సహకారంతో పిల్లల్ని మేము ఈ విధంగా రాయించగలుగుతున్నాం. ముందు ఇంకా దీనిలో మేము ఇంకా ముందుకు రాణించి నేషనల్కి అలానే ఇంటర్నేషనల్కి వెళ్ళే స్థాయిలో పిల్లలకి కోచింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఏ ఆటల్లో అయితే వాళ్ళకు నిష్ణాతులు చేసి సెంట్రల్ లెవెల్కి, అదే జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆడించారు, ఆ ఆడించిన వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మీ నుంచి కాకుండా వేరే చోట ఏదైనా శిక్షణ కార్యక్రమాలు ఇప్పించారా? మేము ఈ స్కూల్లో దాదాపు 3 ఉండి, మస్తాన్ రెడ్డి గారు సీనియర్ పీడీ గారు మా HOD, అలానే ఇంకో పీడీ చంటిబాబు సార్ ఉన్నారు, నేను PETని. ఇక్కడ మేము ఒక్కొక్కళ్ళం ఒక్కో దానిలో నిష్ణాతులై ఉన్నాము. కావాలనుకుంటే ఎక్స్పర్ట్లుగా కావాల్సినప్పుడు ఈ గ్రామస్తుల సహకారం, ప్రధానోపాధ్యాయుల సహకారంతో బయట నుండి కూడా తీసుకొచ్చి మేము కోచింగ్ ఇప్పిస్తున్నాము. అలానే ఇప్పుడు మేము చెప్పడం కాకుండా విద్యార్థుల చేత ఎవరెవరు ఏ గేమ్లో నేషనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ నోటి ద్వారానే తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. సో మాకు చేయూతనిచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ గ్రామస్తుల సైతం, మేము సైతం అనే విధంగా మా పాఠశాలకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మేము ఇంకా వీళ్ళని నిష్ణాతులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆటల్లో రాణిస్తున్నారు, వీరికి చేయూతనిస్తే ఇంకా ముందుకు వస్తారు. ఇంకా వారికి అవసరమైతే ఏదన్నా సరే పెద్ద కోచింగ్ సెంటర్స్కు, అంటే సో ఏదైతే ఎక్కడైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అకాడమీస్ ఉంటాయో అక్కడ వేసైనా సరే వాళ్ళ గేమ్స్ ఆడిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు పిల్లలు, అంటే వారు జాతీయ స్థాయిలో గేమ్ ఆడారు. బాబు మీ పేరేంటి, ఏ గేమ్ ఆడావు, ఎక్కడ ఆడావు? మై నేమ్ ఇస్ యశ్వంత్ రెడ్డి. ఐ am studying 9th class A section, ZPHS Venigalla. My game name is baseball. I am playing on Chhattisgarh in Bilaspur. ఛత్తీస్గఢ్ విలాసపూర్లో మీరు ఆడినప్పుడు సో రన్నర్ అయ్యారా, విన్నర్ అయ్యా, ఏ స్థానంలో వచ్చారు? I place is 4th place. 4th ప్లేస్లో మీరు వచ్చారు. థ్యాంక్ యూ. ఇక భవిష్యత్తులో మీరు ఇంకా ఈ ఆటను కొనసాగించదలుచుకొని ముందుకు వెళ్ళదలుచుకున్నారా లేదా? ఎస్ సార్. దానికి ప్రభుత్వ సహకారం ఏదైనా కోరుతున్నారా, లేకపోతే విద్యార్థులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, మీ ఫ్రెండ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, అంటే మీ డ్రిల్ టీచర్స్, PET టీచర్స్ ఏ విధంగా సహకరిస్తున్నారు? బాగానే సహకరిస్తున్నారు సార్. ఇంకా ఏదైనా మీరు ముందుకు వెళ్ళదలుచుకున్నారా? ఎస్ సార్. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఇక్కడ మరో అబ్బాయి ఉన్నారు. మీ పేరేంటి బాబు? కే తరుణ్. తరుణ్, నువ్వు ఏ గేమ్ ఆడావు, ఎక్కడ ఆడావు?
విషయాలని మాకు SS9 ఛానల్ చెప్పు. నేను ఆడిన గేమ్ పేరు బాల్ బ్యాడ్మింటన్. నేను శ్రీకాకుళంలో ఆడాను, కేశవరావుపేట. కేశవరావుపేట. అందులో మీరు ఏ స్థానంలో వచ్చారు? 4th ప్లేస్. 4th ప్లేస్లో వచ్చారు. థ్యాంక్ యూ తరుణ్. సో అదేవిధంగా ఇక్కడ అమ్మాయి నీ పేరేంటమ్మా? శివశరణ్య కూడా అంటే ఒక అమ్మాయి అయినా కూడా తాను కూడా నేను సైతం అనే విధంగా స్పోర్ట్స్లో రాణించినందుకు SS ఛానల్ నుంచి నీకు థ్యాంక్స్ అమ్మా. చెప్పు, ఏ గేమ్ ఆడావు? మై నేమ్ ఇస్ కే శివశరణ్య. నేను బేస్బాల్ ఆడాను. ఎక్కడ ఆడావు? ఛత్తీస్గఢ్ బిలాస్పూర్. ఏ స్థానంలో వచ్చావు? 3rd ప్లేస్. వెరీ గుడ్. సో నువ్వు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని SS ఛానల్ కోరుకుంటుంది. అదేవిధంగా నీ పేరేంటమ్మా? బోడపాటి ప్రవస్తి. బోడపాటి ప్రవస్తి. నువ్వు ఎక్కడ ఆడావు? ఏం గేమ్ ఆడావమ్మా? ఛత్తీస్గఢ్లో ఆడాం, సాఫ్ట్ బాల్. ఏ ప్లేస్లో వచ్చావు? ప్లేస్ తెలీదు. ఓకే, ఏదేమైనా సరే జాతీయ స్థాయిలో మీరు నలుగురు ఆడారు కాబట్టి మీ అందరికీ SS ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా నువ్వు ఎక్కడ ఆడావు? ఏ గేమ్ ఆడావమ్మా? చిత్తూరు. మై నేమ్ ఇస్ అక్షర. నేను చిత్తూరులో ఆడాను. ఖోఖో. ఎన్నో ప్లేస్లో వచ్చావు? తెలీదు. గేమ్ అయితే ఆడావు, సర్టిఫికేట్ వచ్చాదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? గౌతమ్. చెక్కా గౌతమ్. ఏ గేమ్ ఆడావు? ఆడావు? బాల్ బ్యాడ్మింటన్ శ్రీకాకుళంలో ఆడాం. శ్రీకాకుళంలో అంటే రాష్ట్ర స్థాయి ఆడావా, జాతీయ స్థాయి ఆడావా, లేకపోతే జిల్లా స్థాయిలో ఆడావా? జిల్లా స్థాయిలో ఆడాం. జిల్లా స్థాయి. ఇంకా నీ ఆలోచన విధానం అంటే నీ ఎయిమ్ ఏంటి? ఇంకా భవిష్యత్తులో ముందుకు ఆడాలని ఉందా లేదా? ఆడతావు, ఖచ్చితంగా ఆడతావు. సరే, ఆడాలి, దేశానికి మీరంతా మంచి పేరు తీసుకురావాలి. నీ పేరేంటమ్మా? మాధురి. ఎక్కడ చెప్పు. మాధవి. నేను ఖోఖోలో ఎవరితో ఆడావమ్మా? కాకినాడ స్టేట్ స్థాయిలో ఆడావు. ఎన్నో ప్లేస్ వచ్చారు? 2nd ప్లేస్. వెరీ గుడ్. SS9 ఛానల్ పిల్లలతో అంటే వెనుగండ్లలో ఏదైతే జడ్పీ స్కూల్ ఉందో జడ్పీ స్కూల్లో పిల్లలతో పాటు SS ఛానల్ కూడా వీరిలో ఉన్న ప్రతిభను గురించి తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చదువు విద్యతో పాటు నాడు నేడు కార్యక్రమాలు జరిగేటటువంటి కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మహేష్, సాయి అండ్ జాకీర్ హుసేన్ అనే నేను పూర్తి స్థాయి ఉదయం నుంచి సర్వే చేయడం జరిగింది. అన్ని రంగాలలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, విద్యార్థులు కానీ చాలా బాగా మాకు రెస్పాండ్ కావడమే కాక అన్ని రకాలుగా మాకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాక ఇప్పుడు స్పోర్ట్స్లో ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు కొద్దిమంది ఉన్నారు. సో వాళ్ళు జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడారు. అదికాక వాళ్ళకి ఎగ్జామ్ తొందరలో ఉంది. వారితో కూడా మనం చిట్చాట్ చేయబోతున్నాం. అమ్మాయి, మేము SS ఛానల్ నుంచి వచ్చాం. మీరు ఏ గేమ్ ఆడారు? సో మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? మీరు చదువు అయిన తర్వాత అంటే మీరు 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారు. ఆఫ్టర్ 10th కూడా మీరు స్పోర్ట్స్ను వదలదలుచుకున్నారా, లేకపోతే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తే ప్రభుత్వం మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతారు? నా పేరు చెక్కా గౌతమ్. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా స్పోర్ట్స్ని ఆడదాం అనుకుంటున్నాను. నేను బాల్ బ్యాడ్మింటన్ శ్రీకాకుళంలో ఆడొచ్చాను. 4th ప్లేస్లో నిలిచాం. నీకు పూర్తి స్థాయి సహకరిస్తే సో ఇంకా ఎటువంటి గేమ్స్ ఆడి దేశానికి వన్నె తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. నేను ఇంకా బాగా ఆడి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి గెలవాలని నేను అనుకుంటున్నాను. సరే, సో తప్పకుండా SS9 ఛానల్ మీకు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా చేస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంది. అమ్మాయి, మీ పేరేంటమ్మా? మాధురి. ఒక ఆడకూతురైనా కానీ నేను సైతం అనే విధంగా తాను కూడా స్పోర్ట్స్లో ఏ గేమ్ ఆడింది, ఎలా ఆడింది, ఏ ఊరికి వెళ్ళింది తెలుసుకొని ఆమెను కూడా అభినందించే కార్యక్రమం SS9 ఛానల్ చేసింది. అమ్మాయి, చెప్పమ్మా. నేను కాకినాడ వెళ్ళాను. అక్కడ ఖోఖో గేమ్ ఆడాం. స్టేట్ లెవెల్లో 2nd ప్లేస్లో ఉన్నాము. ఇంకా నేను ఆడాలనుకుంటున్నాను. ఇంకా 10th క్లాస్ అయిన తర్వాత కూడా మీ గేమ్స్ అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? కంటిన్యూ చేయడానికి ఏదన్నా మీ తల్లిదండ్రుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని అధిగమించగలవా? మా పేరెంట్స్ని ఒప్పించుకుంటాను. వెరీ గుడ్. సో మాధవి లాంటి ధైర్యం ఉన్నటువంటి, పట్టుదల ఉన్నటువంటి అమ్మాయిలు సమాజానికి అవసరం ఉంది. థ్యాంక్ యూ మాధవి. అదేవిధంగా ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంది. ఏం పేరు అమ్మాయి? హేమశ్రీ గారు, మీరు ఏ గేమ్ ఆడారు? సో అందులో ఎక్కడ ఆడారు? అందులో మీ ప్లేస్ ఏంటి? టేబుల్ టెన్నిస్ నేను ఆడాను. గుంటూరు NTR స్టేడియంలో మేము రన్నర్స్గా నిలిచారు. వెరీ గుడ్. భవిష్యత్తులో మీరు ఇంకా ఆటలు కొనసాగించాలనుకుంటున్నారా? నేను ఇంకా భవిష్యత్తులో ఆడాలని కోరుకుంటున్నాను సార్. దానికి మీకు ఎటువంటి ఆటంకాలు వస్తే అధిగమించగలరా? మా పేరెంట్స్ని ఒప్పిస్తారు. సో అదేవిధంగా మీరు ఏదైనా భవిష్యత్తులో అంటే అకాడమీలో చేరి ఈ ఆటను కొనసాగిస్తూ దేశానికి పేరు తీసుకురావాలనే ఆలోచన ఉందా? ఉంది సార్. ఉంది. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా ఇక్కడ మీ పేరు? రిషితా కిరణ్ కంచర్ల. సో మనతో ఉంది రిషితా కిరణ్ కంచర్ల గారు. మీరు ఏ గేమ్ ఆడారు? సో మీ యొక్క
వెనిగండ్ల పాఠశాలకు ఎటువంటి పేరు తీసుకొచ్చారు, ఇంకా భవిష్యత్తులో మీరు ఏం ఆడబోతున్నారు, కంటిన్యూ చేస్తారా లేకపోతే స్టాప్ అవుతారా? నేను టేబుల్ టెన్నిస్ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఆడాను. రన్నర్ ప్లేస్లో నిలిచాము. నేను 10th ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ గేమ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. మీకు ఒకవేళ తల్లిదండ్రుల సపోర్ట్, సమాజం నుంచి సపోర్ట్ లభించకపోతే? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పొందుతాను సార్. మీకు ప్రభుత్వం నుంచి ఆటల కోసం ఇంకా ఏదైనా సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వాన్ని ఏమన్నా అడగదలుచుకున్నారా? ఖచ్చితంగా అడగదలుచుకున్నాను సార్. ఏదైనా ఆడే వాళ్ళ కోసం కొత్తగా యాప్స్ కనిపెట్టి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల మనోభావతం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే, మేము విద్యతో పాటు ఆటల్లో కూడా ఉన్నాం, ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ఏమైనా సరే ఆటలు ఆడగలుగుతాం, దేశానికే పేరు తీసుకొస్తాం. అదేవిధంగా ఎక్కడైతే వెనిగండ్ల పాఠశాలలో ఉందో ఒక ప్రభుత్వ పాఠశాల అయినా వీరు కార్పొరేట్ పాఠ స్థాయికి ధీటుగా వీరు కార్యక్రమాలు ఉన్నాయి. అందుకు మనం ఈ పాఠశాలకు SS9 ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలతో మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Right. Take right. Faster. Hello. కబడ్డీ ఆడబోతున్నా. నా పేరు ఆకాష్. నా పేరు అనిల్ కుమార్. నా పేరు మహేంద్రధర్. నా పేరు హేమంత్ కుమార్. నా పేరు మల్లికార్జున. నా పేరు సంతోష్. నా పేరు ప్రసాద్. నా పేరు నా పేరు మహేంద్ర. నా పేరు ఆనంద్. నా పేరు రాజు. నా పేరు ప్లెసీ కుమార్. కబడ్డీ ప్లేయర్. కబడ్డీ ఆడుతున్నా జాస్మిన్. నేను కబడ్డీ ఆడుతున్నా ముస్కానా. నేను కబడ్డీ ఆడుతున్నా సైనా. నేను కబడ్డీ ఆడుతున్నా. నేను కబడ్డీ ఆడుతున్నా వరలక్ష్మి. కబడ్డీ ఆడుతున్నా. అప్పుడే పట్టుకో గాడు. వెళ్ళు. My name is Sheikh Baji. My name is Sheikh Baji. My name is Jimrod. My name is Vinod. My name is Sheikh Baji. My name is Prasad. My name is B. Ashok. My name is G. Vinod. My name is Manoj. My name is Sheikh Asif. My name is Prasad. My name is Hemant. My name is Dinesh. My name is Kagif.
ఏ టైమింగ్ చెప్పాడో ఆ టయానికి సక్సెస్ చేయడం జరిగింది. సో ఇతని తరఫున ఎస్ఎస్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ మేము ఒకసారి వస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని గిఫ్ట్లతో పాటు మీ దగ్గర రావడం జరుగుతుంది. అప్పుడు పెట్టే కాంపిటీషన్లో మీ ప్రతి ఒక్కరికి ఎవరెవరు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా సడన్గా మీ స్కూల్కి రావడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఎస్ఎస్ ఛానల్ అని చెప్పండి. థ్యాంక్ యూ ఎస్ఎస్ 9 ఛానల్. వెనిగన్లా నేను క్యూబ్ని ఇప్పుడు 2 minutesలో సాల్వ్ చేస్తాను. అన్ని కలర్స్ని సెట్ అయ్యేలాగా. వెరీ గుడ్. క్లాప్స్. ఓకే. సో ప్రైవేట్ పాఠశాలలతో దీటుగా ఏ కార్యక్రమాన్నైనా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ విద్యార్థులకు ఏ మాత్రము దీటుగా ప్రతి ఒక్కటి మేము వారికి దగ్గర నుండి నేర్పిస్తాము అనే విధంగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారందరికీ ఎస్ఎస్ 9 ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలతో థ్యాంక్ యూ ఎస్ఎస్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నమస్కారం అండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సో మేము ఈరోజు నాడు నేడు ప్రోగ్రాం గురించి తెలుసుకోవడానికి వెనిగల గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ రాగానే సో మేము ఏమనుకున్నామంటే సకలాంగులకు సంబంధించినటువంటి స్కూల్ మాత్రమే అనుకున్నాం. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సో వికలాంగులతో పాటు ఇక్కడ వికలాంగులో సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఉంది. సో వారు కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డిజిటలైజేషన్ ద్వారా వాళ్ళు కూడా విద్యను అభ్యసించడం అంటే ఇట్స్ సో జగన్ గారు సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో నిజం చెప్పాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు ఇక్కడ చూడండి. సో వీళ్ళు వికలాంగులు అయినా సకలాంగులతో పాటు ఈక్వల్గా మేము దేనికి కూడా వాళ్ళతో పాటు తగ్గము అనే విధంగా ఆటల్లో ఉన్నారు. అదేవిధంగా సో ఇక్కడ డిజిటలైజేషన్ క్లాస్ సంబంధించి వీళ్ళకు ఏ విధంగా టీచ్ చేస్తారో ఈ యొక్క వీళ్ళకు సంబంధించినటువంటి అంటే ఎంఆర్ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా పిహెచ్ పిల్లలు కానివ్వండి సంబంధించినటువంటి సో సార్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళకి ఏ విధంగా విద్యను చెబుతున్నారు, అసలు ఈ డిజిటలైజేషన్ గురించి వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది, ఆ టెక్నిక్స్ ఏంటో సో ఒకసారి ఎస్ఎస్ 9 ఛానల్ కూడా సార్ గారితో ప్రశ్నిస్తుంది. సార్ ఒక్క నిమిషం మీరు ఇక్కడ కూర్చోండి సార్. అది మీరు ఏ విధంగా ఈ కార్యక్రమాలు వాళ్ళకు టీచింగ్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాలు మాకు చెప్పండి సార్. కాస్త ఎస్ఎస్ 9 ఛానల్ కూడా చెప్పండి సార్. డిజిటల్ సిస్టంలో భాగంగా 2025 పిల్లలకి వికలాంగ పిల్లలను కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ అడాప్ట్ చేయటం అయింది. దానిలో భాగంగా మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వెనిగండ్లలో సుమారు 15 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ అడాప్ట్ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ 7 పీరియడ్స్ మొదటి పీరియడ్ మాకు రెడీ చేసుకోవడానికి, రెండవ పీరియడ్ నుంచి క్లాస్ వైజ్గా 6th క్లాసు, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అట్లా 9th క్లాస్ వరకు వీళ్ళకి వాళ్ళకుండా డిజేబిలిటీని బట్టి ఒక ప్రోగ్రామ్ని సెటప్ చేసుకొని చక్కగా వాళ్ళకి డిజిటల్లో ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలని మాకు ఆల్రెడీ ఒకసారి ట్రైనింగ్ ఇవ్వటం అయింది. నేను ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్గా 2019లో ప్రమోట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఈ పాఠశాలలో ఈ ఇంక్లూజివ్ పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవడానికి. సో మీరు ఇంక్లూజివ్ పిల్లలు అంటున్నారు, ఎటువంటి వికలాంగత్వం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు మీరు? సో ఏ దాంట్లో నిష్ణాతులు మీరు? ఎందుకంటే ఎంఆర్కి ఒక రకంగా, డెఫెండ్ ఎంకి ఒక రకంగా ఉంటుంది. సో అదేవిధంగా మరో రకంగా అంటే కొద్దిగా మైల్డ్ ఎంఆర్ అనేటటువంటి సో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మీరు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ పిల్లల్ని ఐడెంటిటీ చేయటం ముఖ్యం. ఐడెంటిటీ చేసిన తర్వాత వాళ్ళకి ఉన్న డిజేబిలిటీని ఐడెంటిటీ దేనికోసం చేస్తారు, అందులో ఏవే లక్షణాలు? యాక్చువల్గా 21 డిజేబిలిటీస్ ఉంటాయండి. 21 డిజేబిలిటీస్లో ఎంఆర్, తర్వాత ఈ హీరింగ్ ఇంపైర్డ్, లోకోమోటారు, తర్వాత మనకి ఎంఆర్, లోకోమోటారు, హీరింగ్ ఇంపైర్డ్, తర్వాత లోకోమోటార్ అంటే పిల్లలు హ్యాండ్ లేకపోవటం అని కానీ ఫిజికల్గా అంటే హ్యాండ్ కానీ చేతులు కానీ మామూలుగా లెగ్స్ కానీ
ఇలాంటివి ఏమన్నా వాళ్ళు కోల్పోయినప్పుడు, లేకపోతే పుట్టుకలో మరి వికలాంగతతో ఇప్పుడు మనకి ఇప్పుడైతే లేదు కానీ పోలియో వ్యాధి మామూలుగా పిల్లల్లో న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొద్దిగా నడవటం ఇలాంటి కష్టం అవుతుంది. అలాంటి పిల్లలు లోకోమోటార్ పిల్లలుగా ఎక్కువగా పరిగణించబడతారు. పుట్టుకతో వినికిడి లోపం వచ్చి వాళ్ళు వినలేక మాట్లాడలేక వాళ్ళు హీరింగ్ ఇంపైర్డ్ కేటగిరీ కిందకు వస్తారు. అట్లాగే ఎంఆర్ పిల్లలు మెంటల్లీ రిటార్డెడ్, మరొక వాళ్ళకి బ్రెయిన్లో ఏదో ఒక సమస్య ఉండటం వలన వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోలేక మరి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా భవితా సెంటర్ అక్కడి నుంచి భవితాలో 1 to 8th వరకు అక్కడ ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. తర్వాత ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి హై స్కూల్లో ఈ నార్మల్ పిల్లలతో సెటప్ అయ్యి చక్కగా ఎడ్యుకేషన్ అందిస్తున్నామండి. దానిలో భాగంగా మరి ఈ సంవత్సరం మరి గవర్నమెంట్ డిజిటల్ సిస్టమ్ అనేది ఒకటి అడాప్ట్ చేయటం అయింది. సో విషయం ఏంటంటే మీరు డిజిటల్ సిస్టమ్ అంటున్నారు కదా, ఈ డిజిటల్ సిస్టమ్ అనేటటువంటిది నాడు నేడు తర్వాత వచ్చిందా, అంతకు ముందే ఉందా? సో దీన్ని ప్రవేశపెట్టడం కోసం ఎవరైనా, ఎందుకంటే సో ఏదైనా ఇటువంటి సబ్జెక్ట్స్ లాంచ్ చేయాలంటే, ఇటువంటి ప్లానింగ్స్ లాంచ్ చేయాలంటే కొన్ని అబ్జెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. సో వికలాంగులు ఏంటి, డిజిటలైజేషన్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఏమన్నా ప్రభుత్వానికి రావడం జరిగిందా? మరి వీరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారు? ఇది నాడు నేడు తర్వాత వచ్చిందా, అంతకు ముందే ఉందా? ఇది డిజిటల్ సిస్టమ్ అనేది యాక్చువల్గా వికలాంగులకు సంబంధించి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగుతుంది. అనంతపురంలో ఆల్రెడీ విజువల్లీ ఇంపైర్డ్ పిల్లలు డిజిటల్ సిస్టంలో 10th క్లాస్ పూర్తి చేసి ఉన్నారు. దానిలో భాగంగా మరి రాష్ట్రమంతా ఈ డిజిటల్ సిస్టమ్ పెడితే కొంతమంది పిల్లలకి చక్కగా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఈజీగా ఉంటుంది. మరి టీచర్స్ విజిబుల్గా చూపించలేని అంశాలన్నీ ఈ డిజిటల్ సిస్టంలో భాగంగా చక్కగా పిల్లలకి అర్థమయ్యే విధంగా నేర్చుకోవడానికి చక్కగా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి దానిలో భాగంగా మనకి వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుతుంది, నాడు నేడు ప్రోగ్రామ్ కంటే ముందు ఉందా ఇది, లేకపోతే నాడు నేడు ప్రోగ్రాంలో భాగం కాదండి. ఇది స్పెషల్గా ఎస్ఎస్ఏ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వశిక్షా అభియాన్ వాళ్ళు మరి ఈ పిల్లలు కూడా వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు. ఎవరికి మామూలుగా నార్మల్ పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు 9th 8th. అదేవిధంగా ఈ పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళని కూడా ఎట్లా కొట్ట ఎడ్యుకేట్ చేసి ఇంక్లూజివ్ సిస్టంలో వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని భాగంగా వీళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా టీచర్స్కి కొంతమందికి ట్యాబ్స్ టీచర్స్ అందరికీ మన జిల్లాలో టీచర్స్ 150 మంది ఉంటే ఆ టీచర్స్ అందరికీ ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులకి అందరికీ మా స్కూల్లో అయితే ఒక హీరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి 2 ఇవ్వడం జరిగింది. మండలంలో అయితే 5 ట్యాబ్స్ ఇచ్చారు. 5 ట్యాబ్స్లో 2 ట్యాబ్స్ 3 ట్యాబ్స్ వేరే హై స్కూల్స్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ప్రభుత్వం అయితే అందరికీ ఆదరిస్తుంది, అన్ని రకాల విద్యార్థులు సమానంగా, సో వికలాంగులు కాదు సకలాంగులు కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ అనే విధంగా సో విద్యా బోధులు అందరికీ బోధిస్తుంది. అందులో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ చిన్నపాటి డిజిటల్ కంప్యూటర్ ఉందో దీన్ని ఏ విధంగా వీళ్ళు ఆపరేట్ చేస్తారో ఒక్కసారి చూద్దామా, రండి. పలుకుతున్నాడు, మిగతా వాళ్ళు కూడా ఆ పదాలని చక్కగా పలకటం అనేది నేర్చుకుంటున్నాడు. ఈ అబ్బాయి హీరింగ్ ఇంపైర్డ్ కాబట్టి చక్కగా వాడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగింది కాబట్టి పిల్లాడికి ఆ శబ్దాలు వినగలుగుతున్నాడు. వాడు పిక్చర్ ద్వారా నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ జెల్లో యాప్లో రకరకాల డైలీ నీడ్స్కు సంబంధించిన పిక్చర్ అంతా యాప్లో ఉంది. ఆ యాప్లో ఓపెన్ చేయగానే వాడికి రకరకాల ఐటమ్స్, ఏది ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ యానిమల్స్ కానీ డైలీ నీడ్స్ తను ఉదయం నుంచి సాయంత్రం దాకా లేచేటప్పుడు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారో అవన్నీ చక్కగా ఈ యాప్లో వివరించబడింది. ఆ యాప్ గురించి ఇతను ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. దీన్ని మా ఎస్ఎస్ ఛానల్ ద్వారా నాడు నేడు కార్యక్రమాన్ని ఇక్కడ
షూట్ చేయడం జరిగింది. షూటింగ్ అనంతరం ఇది జిరాక్స్ వారు మర్నాడు టీవీలో ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీ అందరికీ మేము తెలియజేస్తాము. ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ నంబర్లు మాకు ఇస్తే మేము వచ్చేటటువంటి సమయం మీకు చెబుతాము. మీరందరూ, ఎందుకంటే ఇది చాలా మీ యొక్క స్కూల్కి సంబంధించినటువంటిది కాబట్టి, ఇది దాదాపు ప్రభుత్వం దాకా వెళ్తుంది కాబట్టి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరూ SS9 ఫైబర్లో 110 మీరు చూడొచ్చు. అదేవిధంగా గూగుల్లో కొట్టినా వస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే నాడు నేడు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా SS9 ఛానల్లో మన జూనియర్గా మన యొక్క జడ్పీ హై స్కూల్కి రావడం జరిగింది. ఈ జడ్పీ హై స్కూల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి స్థాయి దిగ్విజయంగా చేపట్టడం జరిగింది. అందులో ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ చాలా జరిగాయనేటటువంటి ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా డిఓ గారి అనుమతితో సో అదేవిధంగా ఎంఈఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది. సో రాగానే మేము అడగగానే హఠాత్ పరిమాణంలో అంటే ఒక్కసారిగా వీరికి వాస్తవానికి విషయం తెలియకపోయినా సో SS9 ఛానల్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఈ స్కూల్ ఉపాధ్యాయులకు, స్టాఫ్కు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి SS9 ఛానల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాడు నేడు కార్యక్రమం గురించి ఇప్పుడు ఈ స్టాఫ్లో మాట్లాడవలసిందిగా సార్ గారిని కోరుతున్నాం. సార్, నాడు నేడు గురించి అప్పుడు ఏ విధంగా ఉండేటివి స్కూల్స్, తర్వాత నాడు నేడు కార్యక్రమం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. Good evening to all, and my name is Joseph. I am an English teacher in JPHS Venigandla. So we came new to know this school, but as we observed for the last 1 year, our school has been given additional classrooms. We have government has sanctioned rupees 60 lakhs rupees for our school under the second phase of Nadu Nedu, and we are going to have 9 components. As we know that there are 5 additional classrooms followed by a drinking water facility, and we have a 16 to 20 classrooms which are facilitated with IFBs, interactive flat panels, and our students are given tabs for 8th and 9th class students, and we also have additional facilities like drinking water and running toilets, as well as we also have electricity for every room, and we have fans and electricity, and we are very happy to have all the digitalization that is taking up right now, and we thank government for providing the infrastructure development for our school especially, and we got a huge amount of nearly 1 crore rupees under second and third phases, and thank you for everything, and thank you for the government for providing these things. I think this will help the students as well as teaching fraternity for the development of teaching learning process, and we thank once again the government for giving all these facilities to our school. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరైతే అన్ని రకాలుగా అన్ని సహకారాలు ఇస్తుందని చెప్తున్నారు. సో ప్రభుత్వానికి ఇంకా ఏమైనా మెరుగైనటువంటి సహాయ సహకారాలు సో మీ టీచర్స్ తరఫున ప్రభుత్వానికి విన్నతి చేయదలుచుకున్నారా? As for now, the government has increased infrastructure. At the same time, we also think that the faculty is also one of the backbone for the development of education. So if there is a new recruitment for the as government schools, it will boost all the government programs. So it will reach 100% to the grassroots. So we expect this time they have taken up the project of developing the schools. So we can see there is a lot of difference between earlier schools and right now. There is a lot of development is taking place in the space of infrastructure, and at the same time the faculty also we the teachers we can also feel the difference of teaching faculty. Okay, along with the infrastructure we also require the teacher recruitment that can boost the teaching levels or as well as the grassroots levels. Thank you very much. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ టీచర్ మీ పేరు చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి మేడం. ఇక్కడ జానకమ్మ మేడం గారు కూడా ఉన్నారు. ఇక్కడ టీచర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కాబట్టి జానకమ్మ మేడం గారు, సో మీరు ఈ జగన్ గారు చేపట్టినటువంటి నాడు నేడు కార్యక్రమం గురించి ఏదైనా చెప్పదలుచుకున్నారా? జగన్ గారి పరిపాలన చాలా అంటే పాఠశాలకు చాలా మేలు చేశారని చెప్పవచ్చండి. ఈ సదుపాయము బాగా పావర్టీలో ఉన్న పిల్లలకి చాలా ఉపయోగించుకోవచ్చు. ఆయన చేసినవి అన్నీ మంచి కార్యక్రమాలుగానే ఉన్నాయి. విద్యార్థులకు మాత్రము బాగుంది. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పుడు పిల్లలకి బాగా సదుపాయంగా, వెనకట ఫ్యాన్ లేకుండా కానీ అట్లాగే పిల్లలకి కంఫర్ట్ లేకుండా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా వాళ్ళు కూడా టీచింగ్లో ఇంప్రూవ్ అయ్యి చాలా చక్కగా బోధిస్తున్నారు. ఈ స్కూల్లో వర్క్ చేయడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాము. అట్లాగే ఇక్కడ మంచినీటి సదుపాయం కానీ, మిడ్ డే మీల్ భోజనము, తర్వాత ఫ్లోరింగ్, గార్డెను, లైబ్రరీ, ల్యాబొరేటరీ అన్ని సదుపాయాలు
ప్రస్తుతానికి చాలా బాగున్నాయి. ఇంకా ల్యాబొరేటరీ అభివృద్ధి చేయొచ్చు. అట్లాగే ఐఎఫ్బి మెయిన్ అండి. ఐఎఫ్ఈలో చాలా టీచర్స్కి చాలా ఉపయోగంగా ఉంది యూజ్ చేసుకుంటే. దానివల్ల పిల్లలు కొంతమంది అయినా మంచి స్థాయికి వెళ్తారని నా అభిప్రాయం. నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు జానికమ్మ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మేడం గారు చెప్తున్నటువంటిది ఐఎఫ్ఈ అనేటటువంటిది చాలా యూస్ఫుల్. దాన్ని కూడా వినియోగిస్తే ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగా డెవలప్మెంట్ కావడానికి ఉంటుంది. అదేవిధంగా చాలా రకాలుగా అది మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ గారు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి సార్, ఈ నాడు నేడు కార్యక్రమానికి ముందు మీ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని ఏమైనా చెప్పగలరా? ఓకే, నేను మాత్రం 1 సంవత్సరం క్రితమే వచ్చాను. ఇంతకుముందు స్కూల్ పరిస్థితి అంటే ఇంతకుముందు ప్రతిపాడు నేను పనిచేశాను. అప్పుడు నేను వచ్చేటప్పటికి ప్రతిపాడు కూడా చాలా మారింది. ప్రతిపాడుకి ఫస్ట్ ఫేజ్లో 1 crore రూపీస్ వచ్చినాయి. 5 rooms అలాటెడ్ అయినాయి, ప్లస్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం అసలుకి ఈ ఫెసిలిటీ చూస్తుంటే కనీసం మేము ఊహకు కూడా అందనటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి. అంటే ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి ఫెసిలిటీస్ వస్తాయని మేము ఊహకు కూడా ఊహించలేకపోయాము. మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ బయట ఉన్న ప్రైవేట్ స్కూల్ చూస్తే ప్రైవేట్ స్కూల్లో 1 లక్ష నుంచి 1.5 లక్షలు లేకపోతే 2 లక్షలు వసూలు చేసేటువంటి ఫెసిలిటీస్ ఎట్లయితే ఉన్నాయో అవి ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చే ఎక్కువ మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో బిలో పవర్టీ లైన్ లేకపోతే పవర్టీ లైన్ దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళకి కనీసం ఇలాంటి ఫెసిలిటీస్లో చదువుకుంటారని కనీసం కూడా ఊహకు అందినటువంటి వసతులు ప్రస్తుతము అందజేయబడుతున్నాయి. వీఆర్ చాలా హ్యాపీ, పిల్లలు కానీ మేము కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. తర్వాత పిల్లలకి 8th class 9th class ట్యాబ్స్ ఇవ్వటం అనేది అవి కూడా అసలు ఎప్పుడో ఇంతకుముందు IIIT కాలేజెస్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి ట్యాబ్ ఇస్తున్నారంటే ట్యాబ్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ట్యాబ్ ఫస్ట్ అందరికీ ట్యాబ్ ఇస్తారా అనేది ఒక గొప్పగా అనుకునేవాళ్ళు. అలాంటిది IIIT అంటేనే అసలు మామూలుగా బాగా మెరిట్లో స్టేట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి కాలేజీల్లో ఇచ్చినటువంటి ట్యాబ్స్ అనేవి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో మామూలు స్కూళ్ళల్లో కూడా 8th class 9th class పిల్లలకి అందజేయబడుతున్నాయి. సో ఇలాంటి వసతులే కాకుండా కరిక్యులం కానీ ఆ తర్వాత మరి టోఫెల్ లాంటివి కూడా ముందు భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్కి అంటే కాలంతో పాటు మారుతున్నటువంటి టెక్నాలజీ వసతులు అన్నీ కూడా వెనకబడకుండా పేద పిల్లలకి అందజేయబడుతున్నాయి. సో ఈ పిల్లలు సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా భవిష్యత్తు అనేది ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఇలాంటి వసతులు కల్పించిన విద్య మీద ప్రభుత్వం అనేది ఖర్చు పెట్టాలి. అలాంటి పెడుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాభివృద్ధి కూడా జరగాలి. విద్యా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు పూర్తి స్థాయి సహకరిస్తే తప్ప ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరు. సో ఇటువంటి తరంలో ఈ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం రావడము అది ఒక విద్యా వరప్రదాయనిగా మారిందనడానికి ఎటువంటి సందేహం లేదు. అందులో ఇప్పుడు మన ముందు సార్ ఉన్నారు. సార్ మీ పేరెంట్స్ సార్? దుర్గారెడ్డి. సో దుర్గారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. దుర్గారెడ్డి గారు, మీరు మీ అనుభవంలో ఎన్నో స్కూళ్ళు మారారు. సో ఒక చోట కాకుండా ఎన్నో చోట్ల మీరు సర్వీస్ చేశారు. మీరు ఇంతకు గతంలో చేసినటువంటి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ మీరు వచ్చాక ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం వచ్చిందా లేకపోతే ఇంతకు ముందే వచ్చిందా, మీరు అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, అదేవిధంగా విద్యార్థులు మీరు చూశారు చాలామంది విద్యార్థులను మీ అనుభవంలో, అప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉండేవారు, ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో అన్ని రంగాలలో చెప్పండి. ఒక విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో ఏ విధంగా ఉన్నారు? నేను ఇది 6వ స్కూల్ అండి. నేను మా ఫాదర్ కూడా టీచర్గా పనిచేసేవారు. అప్పటి నుంచి నేను స్కూల్ చూస్తున్నాను. మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా స్కూల్ని పట్టించుకునే ప్రభుత్వాలు ఏమీ లేవు. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కూల్ని పట్టించుకొని కాస్త బాగు చేయడం జరిగింది. మరి నేను లేమాల స్కూల్లో పనిచేసేటప్పుడు ఈ నాడు నేడు ప్రోగ్రాం వచ్చిందండి. అంతకుముందు ఆ లేమాల స్కూల్ మొత్తం కూడా వర్షంతో మొత్తం తడిసిపోయేది. వర్షం వచ్చిందంటే ఆ రోజు స్కూల్కి సెలవు ఇవ్వాల్సి వచ్చేది. మరి ఈ నాడు నేడు స్కూల్ వచ్చిన తర్వాత స్కూల్ బాగు చేసామండి. దాదాపు ఒక 30 లక్షలు పెట్టి బాగు చేయించాము. అక్కడ అంతకుముందు 90 మంది పిల్లలు ఉంటే 160, 225 మందికి పెరిగారండి ఈ నాడు నేడు ప్రోగ్రాం వల్ల. తర్వాత ఈ పిల్లలకి ఈ స్కూల్ డ్రెస్సులు కానివ్వండి, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేనటువంటి పిల్లలందరూ కూడా మన దగ్గరికి వచ్చి చక్కగా చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మరి ఈ విషయాన్ని నేను గమనించిన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు బాగా పెరుగుతున్నారు. దాని అనుగుణంగా మేము కూడా పాఠ్యబోధనలు బాగా చేసి వాళ్ళని వృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. వాస్తవానికి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా సో అందరూ అంటే నిరుపేదలు సైతం గర్వంగా మా పిల్లవాడు పలానా స్కూల్లో చదువుతున్నాడు, ఇక్కడ కూడా డిజిటలైజేషన్తో కలిగినటువంటి విద్య, అదేవిధంగా భవిష్యత్తుకు పునాది బాటలు వేసేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారనే విధంగా సో గర్వంగా చెప్పుకునేటటువంటి రోజులు సో ఈ ప్రభుత్వం మనకు అందించింది. ఇప్పుడు ఒక్కటేనండి, ఏది ఏమైనా సరే సో చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం కొద్దిమంది అనంతపురం జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి వాళ్ళ పిల్లలను వాళ్ళతో పాటే ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నారు. సో మేము మా సర్వే ద్వారా చూసినటువంటిది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అదే మీరు ఒక ప్రైవేట్ పాఠశాలలో వెళ్తే అక్కడ ఆట స్థలం ఉండదు. సో దాన్ని మించినటువంటి విశాలమైనటువంటి గదులు, విశాలమైనటువంటి ఆట స్థలం అన్నీ ఉచితంగా ఫ్రీ విత్ డిజిటలైజేషన్తో సహా ఫ్రీగా ఉంది. అలాంటప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా మీరు మీ పిల్లలను, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా జగన్ గారు దాన్ని రూపొందించారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సో ప్రైవేట్ విద్యను కాకుండా ప్రభుత్వ విద్యను మీరు కాపాడాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను అందరికీ చెందేలా మీరు కృషి చేయాలని చెప్పి SS9 ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. జగన్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం సో విద్యాభివృద్ధి రాష్ట్రంలో జరిగింది అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పేర్కోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యను అభివృద్ధి అదేవిధంగా చేయాలని చెప్పి మనస వాచ కర్మన SS9 ఛానల్ ప్రభుత్వాన్ని కోరుతుంది. జై హింద్. अच्छा